హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అంతా? నేను బాగున్నాను, మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ అయితే నా సెకండ్ అండ్ థర్డ్ మంత్ రికవరీ అప్డేట్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. సిజెషన్ అయ్యాక నా సెకండ్ అండ్ థర్డ్ మంత్ రికవరీ ఎలా ఉన్నింది, నేను ఏమేమి చేయగలిగాను, ఏమేమి చేయలేకపోయేదాన్ని, అలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూడండి. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని హిట్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే అన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి అండ్ నా ప్రతి వీడియో మీకు చేరువవుతుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కమెంట్. ఎనీవే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో సెకండ్ అండ్ థర్డ్ మంత్ ఎలా ఉన్నింది అంటే ఆల్రెడీ చెప్పాను కదా. సో 15 days నుంచి స్లోగా నేను యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేశాను. సో బై సెకండ్ మంత్ స్టార్ట్ అయ్యేసరికి బేబీని చాలా వరకు బేబీ యాక్టివిటీస్ని అండ్ బేబీని చూసుకోవడం అయితే కనుక నేను చేయగలిగాను. బేబీకి స్లోగా బాత్ చేయించడం అనేది కూడా నేనే స్టార్ట్ చేశాను. కింద కూర్చొని మనం బేబీకి పెద్దవాళ్ళలాగా బాత్ చేయించలేము కదా, కింద కూర్చొని కాలు చాంచుకొని. సో ఒక ఎత్తైన స్టూల్ వేసుకొని ఎదురుగా కూడా ఒక ఎత్తైన స్టూల్ పెట్టుకొని కాలు చాంచుకొని నేను బేబీకి బాత్ చేయించగలిగేదాన్ని 2 times. మార్నింగ్ అరౌండ్ 10 o'clock అండ్ ఈవినింగ్ అరౌండ్ 4 o'clock. సో 2 times కూడా నేనే బాత్ చేయించగలిగాను. అండ్ అలాగే బేబీ ఫీడింగ్, బేబీని ఆడిపించడం, బేబీని పడుకోబెట్టడం, ఇలాంటివన్నీ కూడా నేను చేయగలిగాను. అరౌండ్ 8 weeks వచ్చేసరికి మ్యాక్సిమం కంటిన్యూస్గా బెల్ట్ అనేది పెట్టుకుంటూ ఉంటే కనుక మనకు కొంచెం స్టిఫ్నెస్ అనేది లైట్గా తెలుస్తుంది. సో మన పొట్ట కొంచెం మన కంట్రోల్లోకి వస్తున్నట్లుగా అండ్ మనం ఇంకొంచెం బాగా రీకవర్ అయ్యి మన యాక్టివిటీస్ చేసుకోవడానికి కొంచెం ఫ్రీ అవ్వడం అనేది మనకు తెలుస్తుంది. అండ్ స్లోగా పెయిన్ అనేది కూడా బాగా తగ్గుతూ ఉంటుందండి. సో నాకు కూడా పెయిన్ అనేది ఇంకా కొంచెం తగ్గడం అని అనిపించడం వల్ల కూడా ఇంకా కొంచెం ఫ్రీగా వాక్ చేయగలిగేదాన్ని. అండ్ బ్లీడింగ్ విషయానికి వస్తే కనుక యాక్చువల్లీ సి సెక్షన్ అయినా ఒక 10 days నుంచి మెడికేషన్ స్టాప్ చేసినప్పటి నుంచి కూడా నాకు బాగా బ్లీడింగ్ అయింది. అండ్ ఒక 10-15 days బాగా బ్లీడింగ్ అయ్యాక అరౌండ్ 40 days వరకు స్లోగా బ్లీడింగ్ అనేది ఉండేది. అంటే సెకండ్ మంత్లో హాఫ్ వరకు కూడా లైట్గా బ్లీడింగ్ అనేది ఉండేది. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సో బ్లీడింగ్ అనేది కొంచెం ఉన్నా కూడా అదేం ప్రాబ్లం కాదు. ఈవెన్ 45 days వరకు కూడా ఉన్న ప్రాబ్లం లేదు. అంతకు మించి ఉంటే కనుక ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. అరౌండ్ 50 days అంతకు మించి ఉంటే కనుక. అండ్ మీకు స్టిచెస్ దగ్గర ఒకవేళ ఎటువంటి పెయిన్ లేకపోతే ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఇన్ కేస్ స్టిచెస్ దగ్గర ఏదైనా బల్జ్ లాగా కొంచెం ఏదైనా ఎక్స్ట్రా బల్జ్ లాగా వచ్చి ఏదైనా లైట్గా పస్ కానీ వూండ్ కానీ లేదా బ్లీడింగ్ కానీ అవుతున్నట్లయితేనే మీరు భయపడాలి. లేదంటే కనుక అవుటర్ స్టిచెస్ హీలింగ్ అనేది కంప్లీట్గా 6 weeksకి మ్యాక్సిమం అయిపోతుంది. సో అవుటర్ స్టిచెస్ హీలింగ్ అయ్యాక ఇక ఇన్నర్ స్టిచెస్ హీలింగ్ అయిపోవడానికి ఒక 12 weeks టైం అనేది పడుతుంది. సో అరౌండ్ 3 months వరకు. ఈ మిడ్లో మీకు అప్పుడప్పుడు కొంచెం స్టిచెస్ దగ్గర పెయిన్ అనేది ఉంటుంది. సో మీరు టర్న్ అయినప్పుడు కొంచెం ఎక్కువగా పట్టేయడం, ఏదన్నా కొంచెం హెవీ యాక్టివిటీస్ చేసినా, కొంచెం స్ట్రెస్ తీసుకున్నా హెవీగా కొంచెం పెయిన్ అనిపించడం అనేది జరుగుతుంది. బట్ ఏం వర్రీ అవ్వద్దు, స్లోగా అది కూడా రికవర్ అవుతుంది. బట్ మీరు కేర్ తీసుకోండి. స్ట్రెస్ఫుల్ యాక్టివిటీస్ చేయకుండా అండ్ ఎక్కువ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకుండా కేర్ఫుల్గా ఉండండి. ఇక డైట్ విషయానికి వస్తే కనుక అన్ని తీసుకునేదాన్ని. మెయిన్గా చెప్పాలంటే మిల్క్ బాగా ప్రొడక్షన్ ఉండడం కోసము వెల్లుల్లి, పచ్చి వెల్లుల్లి లేదా లైట్గా ఫ్రై చేసుకుని వెల్లుల్లి తీసుకోవడము, మెంతులు బాగా ఎక్కువగా కూరల్లో వాడడము, ఇలాంటివి చేసేదాన్ని. సో డైట్ పరంగా స్పెసిఫిక్గా ఏం లేదు. అన్ని రకాల డైట్లు ఎక్కువగా నువ్వులుంటలు బాగా తీసుకున్నాను. బికాస్ కాల్షియం రిచ్ ఫుడ్ మనకి అవసరం, అలాగే బేబీకి కూడా అవసరం. సో నువ్వులుంటలు అయితే బాగా తిన్నాను. ఏదైనా ఎక్సెస్ హెవీగా బ్లీడింగ్ అనేది అవడానికి కూడా అది అంటే ఎక్సెస్గా ఏదైనా మన టమ్మీలో మిగిలిపోయినట్లయితే మన యూటరస్లో అది కూడా అంత మొత్తం బ్లీడింగ్లో వచ్చేస్తుంది. సో ఏదైనా వేస్ట్ ఉన్నా కూడా అంతా వచ్చేస్తుంది, అది కూడా మంచిది. ఉలవచారు, ఉలవల్ని ఒక రసంలాగా చేసుకోవడము ఉదయాన్నే. యాక్చువల్లీ డెలివరీ ఒక 15 days తర్వాత నుంచి కూడా మనం ఉలవచారు లేదా ఉలవల్ని ఉదయాన్నే ఉడికించుకొని బాగా ఉలవల్ని తినడం, ఆ ఉలవ నీటిని తాగడం అనేది కూడా చాలా మంచిది. బికాస్ అది మన బాడీలో హీట్ని ప్రొడ్యూస్ చేయడమే కాకుండా మనకు కావాల్సిన ఎక్సెస్ వేస్ట్ ఏదన్నా కూడా మన యూట్రస్లో ఉంటే అదంతా కూడా తొలగించేస్తుంది ఆ బ్లీడింగ్ రూపంలో. సో ఉలవలు కూడా తీసుకోవడం మర్చిపోవద్దు. ఇది డైట్ విషయానికి వస్తే ఇక స్లోగా సెకండ్ మంత్ ఎండ్కి వచ్చేసరికి చాలా మటుకు నేను చాలా పనులు చేసుకోగలిగాను. ఇక సో 2 months వరకు కూడా నేను ఆయింట్మెంట్ అనేది డాక్టర్ ఇచ్చారని చెప్పాను కదా. సో స్టిచెస్ కంప్లీట్గా హీల్ అవ్వడానికి అది యూజ్ చేశాను. సో ఎటువంటి పస్ ఊన్ ఫామ్ అవ్వడం కానీ అలాగే స్టిచెస్ దగ్గర ఏమీ లేదు. సో ఓవర్లెస్ స్టిచెస్ అంతా హీల్ అయిపోయి వాటి కలర్ కూడా బాగా చేంజ్ అయ్యి కొంచెం బ్రౌనిష్ బ్లాకిష్ అలా అవడం తయారైంది. మోర్ ఆర్ లెస్ హీల్ అయిపోయాయి. సో బై 3rd month స్టార్టింగ్
నేను యాక్చువల్లీ చాలా పనులు లైక్ కుకింగ్ లాంటివి చేయడం కూడా ట్రై చేస్తాను. బాబు నిద్రపోయేటప్పుడు అలాగే నేను కుకింగ్ కూడా ట్రై చేశాను. సో బట్ నైట్ స్లీప్ ఉండదు కదా బేబీ వల్ల, సెకండ్ మంత్ థర్డ్ మంత్. సో డే టైం తనతో పాటు ఒక హాఫ్ డే బాగా రెస్ట్ తీసుకునేదాన్ని. సో నేను వీలైనప్పుడు కుకింగ్ చేయడము, అదర్ యాక్టివిటీస్ చేయడం చేసేదాన్ని. బట్ బేబీతో పాటు కంప్లీట్ గా రెస్ట్ తీసుకోవడం అనేది చేశాను. అదర్ కిడ్స్ కూడా ఉన్నారు, సోను కూడా స్మాల్ బేబీ. సో తను కూడా ఉండడం వల్ల కొంచెం వర్క్ ఎక్కువగానే ఉండేది. బట్ స్టిల్ టైట్ గా ఇన్నర్ వేర్ వేసుకోవడము, కొంచెం టైట్ గా టమ్మీ టక్కర్ పెట్టుకొని వర్క్ చేయడము, లేదా టైట్ గా ఇన్నర్ వేర్ వేసుకున్నా కూడా కొంచెం ఫిట్ గా అనిపించి అన్ని యాక్టివిటీస్ చేసుకోవడానికి బాగా వీలయ్యింది నాకు థర్డ్ మంత్ లో. నేను ఎస్పెషల్లీ చెప్తున్నాను, టైట్ గా ఇన్నర్ వేర్ అనేది వేసుకోవడానికి ట్రై చేయండి. బట్ మీ టమ్మీకి మరీ టైట్ గా ఉండేలా కాకుండా, నేనైతే అరౌండ్ 8 వీక్స్ 6 to 8 వీక్స్ మధ్యలో నుంచి స్లోగా స్టార్ట్ చేసి టైట్ గా ఇన్నర్ వేర్ వేసుకోవడం వల్ల నా టమ్మీ అనేది మళ్ళీ ఒక నార్మల్ షేప్ కి రావడానికి హెల్ప్ అయింది. అండ్ ఆల్సో టమ్మీ ఏరియాలో కొంచెం టైట్ గా స్టిఫ్ గా ఫీల్ అయ్యి నా యాక్టివిటీస్ నేను ఈజీగా చేసుకోవడానికి హెల్ప్ అయింది. సో మీ కన్వీనియంట్ ప్రకారం ఒక మంచి టైట్ ఇన్నర్ వేర్ ని చూస్ చేసుకొని టైట్ గా ఇన్నర్ వేర్ వేసుకోవడం ద్వారా మీరు ఎంతో ఫిట్ గా తయారవుతారు అండ్ మీకు యాక్టివిటీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో ఎర్లీ మార్నింగ్ యాక్చువల్లీ అరౌండ్ 15-20 డేస్ తర్వాత నుంచి నేను స్లోగా ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేశాను. సెకండ్ మంత్ అండ్ థర్డ్ మంత్ కూడా నేను ఆ స్లోగా ఎక్సర్సైజ్ ఎవ్రీ 15 డేస్ కి కొంచెం డోసేజ్ పెంచుకుంటూ ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మధ్యలో వీలైనప్పుడు అగైన్ 4 o'clock సో 2 times అనేది డైలీ ఎక్సర్సైజ్ చేశాను. దానివల్ల నా టమ్మీ ఫిట్ గా అవడం అండ్ నేను కొంచెం హెల్దీగా ఉండి అన్ని యాక్టివిటీస్ మళ్ళీ బాగా చేసుకోగలగడం అనేది జరిగింది. ఇన్ కేస్ ఆ ఎక్సర్సైజెస్ ఏంటివి అంటే కనుక నేను వాటికి సంబంధించిన డిస్క్రిప్షన్ కింద ప్రొవైడ్ చేస్తాను. ఉన్న డిస్క్రిప్షన్ బట్టి మీరు ఒకసారి చదివారంటే కనుక మీకు అర్థమైపోతుంది ఏ ఎక్సర్సైజెస్ ఎన్ని రెపిటేషన్స్ చేస్తే బెటర్. సో ఇనిషియల్ గా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 20 రెపిటేషన్స్ అయితే చేయండి. ఒక 3 ఎక్సర్సైజెస్ మెయిన్ గా నేను కింద మెన్షన్ చేస్తాను. అలా 20 రెపిటేషన్ చేశాక ఒక 15 డేస్ కి దాన్ని ఒక 30 రెపిటేషన్స్ చేయండి. మాక్సిమం 3 months కి మీరు మీ ఫిట్నెస్ ని మీరే ఫీల్ అవ్వగలుగుతారు ఆ ఎక్సర్సైజెస్ చేసినట్లయితే. సో థర్డ్ మంత్ మీరు కొంచెం డోసేజ్ పెంచుకున్నట్లయితే ఆ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ మంచి హెల్దీ డైట్ తీసుకుంటూ టైట్ గా ఇన్నర్ వేర్ వేసుకుంటూ సో ఇలా మీ రికవరీని మీరు ఎంతో యాక్టివ్ గా ఉంటూ వీలైనప్పుడల్లా వాక్ చేస్తూ బేబీని బాగా చూసుకుంటూ ఇలా మీరు మంచి ఒక లైఫ్ స్టైల్ ని ఫాలో అవుతున్నారంటే కనుక మీ రికవరీ అనేది తప్పనిసరిగా ఫాస్ట్ గా ఉంటుంది. అండ్ ఇన్ మిడ్ యాక్చువల్లీ థర్డ్ మంత్ ఎండింగ్ లో థర్డ్ మంత్ మిడిల్ లో అప్పుడప్పుడు కొంచెం పెయిన్ అనేది స్టిచెస్ దగ్గర ఒక 1 week అలా ఎక్కువగా ఉండింది. యాక్చువల్లీ నాకు కూడా భయం వేసింది లోపల ఏమైనా ప్రాబ్లం అయిందా అని చెప్పేసి. బట్ అన్లెస్ స్టిచెస్ దగ్గర బ్లీడ్ అయినంత వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా వాష్రూమ్ కి వెళ్ళి వస్తున్నప్పుడు సడన్ గా ఏదైనా టర్న్ అవ్వడము అలా పట్టేయడం అలా అనిపించింది నాకును. బట్ డోంట్ వరీ బికాస్ మళ్ళీ అదే చెప్తున్నాను కదా, స్టిచెస్ దగ్గర బ్లీడింగ్ అనేది లేనంత వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ కేస్ స్టిచెస్ దగ్గర లైట్ గా బ్లీడింగ్ ఉన్నా మీకు ఏదైనా డౌట్ ఉన్నా తప్పనిసరిగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. సో బై 3 months వచ్చేసరికి నేను మాక్సిమం బాబుకి బాత్ చేయించడం, బాబుకి ఫీడింగ్, బాబుకి సంబంధించిన అన్ని విషయాలు, తనని ఆడించడం, తనని ఎత్తుకోవడం, తను జోకొడుతూ పండు పెట్టుకోవడము, కంప్లీట్ గా నేను బాబునైతే బాగా చూసుకోగలిగాను. ఇన్ కేస్ తను ఏదైనా నిద్రపోతున్నప్పుడు తను నాకు కొంచెం టైం ఇచ్చినప్పుడు వేరే యాక్టివిటీస్ కూడా చేసుకోగలిగాను. లేదా వేరే వాళ్ళు తను చూసుకుంటున్నప్పుడు మా హస్బెండ్ తన్ని చూసుకుంటున్నప్పుడు అలా కూడా నేను వంట చేయడము అండ్ వేరే అదర్ యాక్టివిటీస్ చేయడం ఇలా చేసుకోగలిగాను. ఇది అండి నా రికవరీ స్టోరీ. ఇన్ కేస్ మీకు C-section అయినా కూడా మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. రికవరీ అవుతారు. అండ్ రికవరీ అనేది ఒక్కొక్క బాడీ టైప్ కి ఒక్కొక్కలాగా ఉంటుంది. మీరు యాక్టివ్ గా ఉండి మీ మైండ్ సెట్ అనేది రికవరీ అవ్వాలి అని పెట్టుకొని దానికి కావాల్సిన కృషి చేయండి. తప్పనిసరిగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ నా వీడియోస్ ఫాలో అవ్వండి. ప్రాపర్ డైట్ కోసం నేను చేసిన స్పెసిఫిక్ వీడియో డైట్ గురించి, ఆ డైట్ ఫాలో అవ్వండి. చాలా బాగా ఫాస్ట్ గా రికవరీ అవుతారు అండ్ హెల్దీగా ఉంటారు. సో 3 months తర్వాత నుంచి నా రికవరీ ఎలా ఉన్నింది? యాక్చువల్లీ ఇప్పుడు బేబీకి 15 months. సో 3 months తర్వాత నుంచి పెద్దగా చేంజెస్ ఏమీ లేవు. బట్ ఐ ఫీల్ ఇప్పుడైతే గనక నేను నా బాడీ చాలా ఫ్రీ అయింది అండ్ అస్సలు పెయిన్ లేదు. సో ఎలాంటి చేంజెస్ వచ్చాయి నా బాడీలో అండ్ నేను 3 months నుంచి 15 months వరకు, సో 3 months తర్వాత నా రికవరీ అనేది ఎలా ఉంది, ఒక లేటెస్ట్ అప్డేట్ జస్ట్ ఒక షార్ట్ వీడియో అనేది అయితే క్రియేట్ చేసి పోస్ట్ చేస్తాను. అది ఇందులో మిక్స్ చేయాలని లేదు నాకు. సో డోంట్ మిస్ టు వాచ్ దట్ వీడియో బికాస్ 3 months తర్వాత నుంచి రికవరీ ఎలా ఉంటుంది అండ్ దెన్ మీ బాడీలో మీ చేంజెస్ ఎలా ఉంటాయి అండ్ మీరు ఎలా ఫ్రీగా ఫీల్ అవ్వగలుగుతారు. సో అలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఆ వీడియోలో ఇస్తాను. ఎనీవేస్ మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉమెన్ అండ్ గర్ల్స్ రిలేటెడ్ ఎన్నో మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను అండ్ చేస్తాను కూడా. మీకు ఈ వీడియో నచ్చినది తప్పనిసరిగా లైక్ ఇవ్వండి. సో దట్
కమెంట్ సెక్షన్ లో కూడా నాకు తెలియచేయండి. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను, బట్ అందరికీ రీచ్ అవ్వట్లేదు అనుకుంటాను. బికాస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ని హిట్ చేసి, అలాగే ఆల్ నోటిఫికేషన్స్ అని క్లిక్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, బెల్ ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అని క్లిక్ చేస్తేనే నా వీడియోస్ నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు వస్తాయి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్, సబ్స్క్రైబ్, like and comment and encourage me, support me. Thank you for watching this video. Thank you.